హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తాను. మేము దేవుడి దగ్గరికి బయలుదేరుతున్నాము. అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఫోన్ కాల్స్ రావు. 20 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఉన్నారో అలా ఉన్నారు అక్కడ. చాలా బాగుంది. నేను మీకు అది చూపిస్తాను. మేము ఇప్పుడు దేవుడి దగ్గరికి మొక్కు కోసం అని వెళ్తున్నాము. అందరము డీసం తీసుకున్నామండి. అందరం బయలుదేరుతున్నామండి. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము అందరం కలిసి ఫ్యామిలీతో ట్రిప్పుగా వెళ్తూ ఉంటే అది హ్యాపీనెస్ వేరు కదా. చాలా బాగుంది. శ్రీశైలం అడవులండి ఇక్కడ. ఇదంతా శ్రీశైలం అడవులే. చాలా బాగా అనిపిస్తుంటుంది మనకు వెళ్తూ ఉంటే. ఇది మార్నింగ్ పూట కాబట్టి అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ చాలా బాగా అనిపించింది నాకు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు లేవండి, మొత్తం అయిపోయాయి. చాలా బాగుంది. మనకు శ్రీశైలం దగ్గరికి వెళ్ళి శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ గుడి దగ్గరికి వెళ్తాము. గుడి దగ్గరికి అందుకోసమని ఇక్కడ దిగి దేవుని దర్శనం చేసుకోవడానికని కిందికి వెళ్ళి స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. అది ఎక్కడనో మీకు చెప్పలేదు కదా. పెద్ద మంతనాలమ్మ అంటే దోర్నాల దాటిన తర్వాత ఉందంట అండి. చాలా బాగుంది. ఇంత ముందుకు ఉన్న అసలు సిగ్నల్స్ అనేవి లేవు అక్కడ. ఒక గుడి ఉంది ఇక్కడ. గుడి పెద్దగా బాగుందండి. ఇది గవర్నమెంట్లో కలవకపోతే ఈ పవిత్రమైన గుడి ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్లో కలిసిందంటే ఎన్నెన్నో మారిపోతాయి. అందుకోసమని ఈ విధంగా ఉండాలి, ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. దోర్నాల దాటిన తర్వాత మనకు శ్రీశైలం దోర్నాల దాటిన తర్వాత 30-50 కిలోమీటర్లు ఉండొచ్చండి పెద్ద మంతనాలమ్మ గుడి. కోరిన కోరికలు తీరుస్తుంది. మనం మొక్కిన మొక్కు ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఎప్పుడో అసలు అమ్మవార్ల ఊరి దగ్గరికి ఇక్కడ ఆవులు తీసుకొని వచ్చింటే ఆవులలో ఆ అమ్మవారు అక్కడ మా ఊరిలో వెలిసిందంట. ఆ వెలిసిన అమ్మవారే ఇక్కడనే ఆమె ప్రత్యేకంగా వెలిసిన అమ్మవారు ఇక్కడ. ఆమె మొక్కు తీర్చుకోవడానికని ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు మా ఊరు నుంచి. అందుకోసమని ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికని వచ్చామండి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఒడిబియ్యం పోయడానికి అన్నీ తీసుకొచ్చాము. కానీ ఫస్ట్ వాళ్ళు గుడి నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే మేము ఒడిబియ్యం పోస్తామని చెప్పారు. గుడి నీట్గా క్లీన్ చేశారు. తర్వాత అమ్మవారికి బొట్లు పెట్టారు. బొట్లు పెట్టిన తర్వాత బోనం తీసుకొని ఒడిబియ్యం పోయడానికి తీసుకెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అయితే మనము బోనం కూడా మనం బెల్లం అన్నము పచ్చి పులుసు మాత్రమే చేయాలి. బోనం చేసుకొని దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుంటూ ఈ విధంగా 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలని తీసుకుని వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. పిల్లలు కానీ వాళ్ళకి కానీ కోరికలు ఏవైనా ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి నెరవేరుస్తుందండి. ఎందుకంటే నమ్మకం, మనిషికి నమ్మకం అనేది ఉండాలి. చాలా మంచిగా జరుగుతుంది. చాలా బాగుంటుంది కూడా అండి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మొత్తం అంత గుడి చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత ముందుకు ఎలా ఉండేనో అలా ఉంది ఇప్పుడు. అంటే ఇంత ముందుకు 15 సంవత్సరాల కింద ఎలా ఉంటుండేనో గుళ్ళు అలా ఉన్నాయి. చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా అసలు ఎంత బాగుందో చూడండి. అందరూ ఒడిబియ్యం కట్టించి ఈ విధంగా చేశారు. తర్వాత గుడి పైన ఉందండి. ఇంకా అసలు అంత పైకి 5 కిలోమీటర్లకు ఎక్కువ ఉంటుంది కొండ ఎక్కడానికి. ఆ కొండ ఎక్కి అక్కడి నుంచి అక్కడ పోతే పైన ఇంకా అమ్మవారు వెలిసి ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంది. అసలు నడవాలంటే కాళ్ళు అసలు చాలా నొప్పి ఉన్నాయి. ఎందుకంటే శ్రీశైలం మెట్లు ఎక్కి దిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కాలంటే చాలా కాళ్ళు నొప్పిగా అనిపించినాయి. కానీ చాలా బాగుందండి. ఇది చూడండి, అడవి, ఇది మొత్తం అడవి. ఫస్ట్ టైం అండి అసలు ఫోన్ లేకుండా, సిగ్నల్స్ రాకుండా నా పెళ్ళి అయిన తర్వాత నుంచి నేను ఫస్ట్ టైం ఫోన్ లేకుండా ఉండడము. చాలా బాగుండే. ఆ మనిషికి ఆ వాతావరణం రావాలి. ఫోన్ కాల్స్ అనేది ఏం లేకుండా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉండే అలవాటు రావాలి మళ్ళీ జనరేషన్. అలాంటి వాతావరణం రావాలి అనుకోవడం మన భ్రమ. వాటికంతటా అవే ప్రశాంతంగా ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఎలాంటి మనుషులు అనేవాళ్ళు ఉండరు కదా. ప్రశాంతంగా మంచి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన మైండ్ రిలీఫ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా.
చాలా బాగుందండి. అడవి ఇక్కడ కొండలైతే అసలు ఎంత పైకి చూసే కొద్దీ ఇంకా ఎక్కువ ఉన్నాయండి. లోయల్లోకి ఉంది. ఇక్కడ అమ్మవారు గుడి ఉందంట. ఇక్కడ నుంచి ఇక్కడ ఆ నీళ్ళు అనేది ఎంతో సంతోషంగా, ఎంతో ఆతృతగా చూడాలి, తెలుసుకోవాలి అనే ఆతృతతో వచ్చాము అందరము. నీళ్ళు ఒక టెంకాయ కొడితేనే నీళ్ళు వస్తాయంట అండి, లేకుంటే నీళ్ళు రావంట. అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఇక్కడ పైన గుట్ట పైనుంచి ఒక చిన్న అంటే గుంతలాగా ఉంది. అక్కడ నుంచి శ్రీశైలంకి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అంటారా, దారి ఉంది. ఇక్కడ ఈ నీళ్లు పారుతున్న నీళ్ళని టెంకాయ కొడితే మాత్రమే నీళ్ళు వస్తాయంటండి, లేదంటే నీళ్ళు రావంట. అంత ప్రత్యేకత మహిమ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. మనం ఏదైనా కాకపోతే ఎవరు ఇక్కడికి ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు, ఎవరు ఎక్కువ రారండి. మహిమ ఉన్నవాళ్ళు మాత్రమే, మొక్కు ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు, ఎక్కువ ఎవరు రారు. ఎక్కువ ఎవరికి తెలియదు. ఇంకా చాలా బాగుంది. ఇంకా ప్రసిద్ధి చెంది, కానీ ఇట్లాంటి సౌకర్యమే ఇలాంటివి లేకుండా మళ్ళీ అన్నీ ఏవేవో కొత్త కొత్తవి తీసుకురాకుండా ఇదే విధంగా ఉండి అందరూ వచ్చి దర్శించుకొని వెళ్ళేటట్టు ఉండాలి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. మంచిగా ఉంది గుడి. ఎందుకంటే మనం వెళ్తేనే ఎంత బాగుంది గుడి, ఎంత ప్రశాంతంగా అని అనిపిస్తుంది. అమ్మవారు పైన కింద ఒక అమ్మవారు ఉన్నారు, పైన ఒక అమ్మవారు ఉన్నారు. చాలా బాగుంది. వాళ్ళకు కళ్ళు చేయించేవారు కళ్ళు చేయిస్తారు. అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఏది తీర్చుకోవాలనుకుంటే అది తీరుస్తారండి. చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఏమంటున్నారంటే గుడి ప్రత్యేకత అనేది చాలా ఉంది, కాకపోతే ఎవరికి తెలియదు ఇంకా అని అంటున్నారు. చాలా ఇది పైన ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు నీళ్ళు, కానీ నీళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి. వీటిని మనము ప్రసాదంగా స్వీకరించి ఆ నీళ్ళని తీసుకుంటాము. ఇక్కడ చూడండి, నీళ్ళు తోడే కొద్దీ నీళ్ళు వస్తుంటాయంట. ఇక్కడ నీళ్ళు మనం ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, తోడే కొద్దీ నీళ్ళు వస్తుంటాయంట. చాలా మన ఎండాకాలం అయినా సరే నీళ్ళు అక్కడ ఉంటాయంట అండి. ఎప్పుడైనా సరే అంత కొండ పైన కూడా ఎండాకాలం అయినా నీళ్ళు ఉంటాయి. అసలు ఆ నీళ్ళు మనం శ్రీశైలంలో తీసుకున్న ప్రసాదం కోనేటిలో ఉన్న నీళ్ళ కన్నా ఎక్కువ ప్రత్యేకత ఉందంట ఇక్కడ. కానీ మనకు అంత వివరంగా వివరించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. వాళ్ళు అంతా అడవిలో కోయదరులు అందరూ. వాళ్ళు చాలా అసలు చదువు ఎడ్యుకేషన్ ఏం లేదు వాళ్ళకి, కానీ చాలా బాగుంది గుడి. ఇక్కడ అయితే పాలధార దారినట్టు చుక్క చుక్క వస్తున్నాయి. ఆ చుక్క నీళ్ళే ఇక్కడ ప్రసాదంగా వండి నైవేద్యం పెట్టి ఆ నీళ్ళతోనే చేశారు. ఆ ప్రత్యేకతనే వేరు కదా. అసలు ఎంత కొండపైన నీళ్లు లేకుండా ఆ నీళ్ళతోనే వంట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడము. ఇక్కడ చిన్న గృహ చూడండి, దేవుడు అమ్మవారు గృహ ఈ విధంగా ఉన్నారండి. గృహ కింద ఈ విధంగా ఉన్నారు. ఇక్కడే పక్కనే గృహ ఉంది, చిన్న గృహ ఉంది. ఆ గుహ నుంచి శ్రీశైలం అడవికోవచ్చు అంటే ఇక్కడ నుంచి అండి శ్రీశైలం దేవుడి దర్శనం చేసుకోవచ్చు అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి వీడియోస్ కూడా కొంచెం పాపులర్ చేయండి, వైరల్ చేయండి.